జై శ్రీమన్నారాయణ. చూడండి, భోగి రోజు సోమవారము కార్తీక పౌర్ణమి ఎలాగో భోగి పౌర్ణమి కూడా అలా వచ్చింది మనకి. అయితే ఈరోజు మనం ఆడపడుచులకి ఈ 5 సౌభాగ్యానికి చెందినవి ఈ 5 కూడా ఇచ్చినట్టయితే చాలా మంచిదండి. ఆమెకి గాజులు, వెండి భరిణెలు, వెండిది ఏదైనా కుంకుమ భరిణి కానీ చిన్నది మీకు 1 గ్రాములో 2 గ్రాములోనైనా దొరుకుతుంది. అందులో పసుపు కుంకుమ వేసి గాజులు మీరు దక్షిణ అలాగా మీరు ఒక 15 రూపాయలు కానీ 20 కానీ మీకు తోచినంత డబ్బులు ఇచ్చి ఈ 5టిని మీరు ఆకు ఒక్క ఈ తాంబూలం అనమాట, ఇవి 5టిని ఇచ్చి మీరు ఆడపిల్లలకి ఇలా ఇచ్చి పంపించినట్టయితే మీకే కాదండి, ఆ ఆడపిల్లకి ఇంటికి శుభం జరుగుతుంది, మీకు ఇచ్చిన వాళ్ళకు కూడా శుభం జరుగుతుంది. ఎన్నో ఖర్చు పెట్టుకుంటుంటారు కదా ఈ రోజుల్లో. మీకు ఎంతకైనా వెండి అనేది వస్తుంది. వెండి భరిణి, కుంకుమ భరిణి, గంధం గిన్నె 2 కొనిచ్చే వాళ్ళకి స్తోమత ఉంటుంది. స్తోమత లేని వాళ్ళు వెండిది గంధం గిన్నెలోనే పసుపు కుంకుమ వేసి గాజులు పెట్టి మీరు తాంబూలంతో సహా దక్షిణ కూడా పెట్టి ఆడపిల్లకి పంపించండి. చాలా మంచిదండి. ఎందువల్ల కీడని కాదు, కాకపోతే పౌర్ణమి, సోమవారము, భోగి అన్ని రకాలుగా వచ్చాయి. ఆరుద్ర నక్షత్రం ఇన్ని రకాలుగా వచ్చాయి కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంబంధించిన వస్తువులు కాబట్టి మనం ఇలా ఇచ్చినట్టయితే ఆడపిల్లలకి ఈ విధంగానైనా ఆడపిల్లలకి మనం ఎంతో ఆస్తి ఉన్నా కూడా ఆడపిల్లకి ఏదైనా పెట్టాలి అంటే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది, తల్లిదండ్రులకైనా తోబుట్టువులకైనా అన్న వదినలకైనా. కాబట్టి మనం ఈ వంకతోనైనా మనం కొంచెం ఏదో ఉన్న దాంట్లో ఎంతో కొంత ఇవ్వాలి కదా, ఇస్తే మనకు కూడా మంచిది కదా అని చెప్పేసి ఇస్తారు. ఏదో మనసు రాకపోయినా ఇవ్వాలి కదా అనైనా ఇస్తారు. కాబట్టి ఆడపిల్లలకి భోగి రోజున ఇలాగ భోగి రోజు అంటే పండగ వెళ్ళిన తర్వాత మళ్ళీ సంక్రాంతి వచ్చే లోపైనా కూడా మీరు ఇలా గాజులు ఏదైనా ఒక రకమైన 2 రకాలైన మీరు ఎరుపు గ్రీన్ ఉండేలాగా చూసుకోండి. 2 రకాల గాజులు తాంబూలం పెట్టి వెండి గిన్నెలో పసుపు కుంకుమ వేసి ఇలాగ ఆడపడుచుకి కొంచెం దక్షిణ ఇచ్చి పంపించారంటే ఆడపిల్ల ఎంతో సంతోషించి పుట్టింటి వాళ్ళని ఘనంగా దీవించి ఆశీర్వదించి వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు ఆ పండగ విశేషంగా జరుగుతుంది. కాబట్టి మీకు ఎప్పుడైనా కూడా చూడండి, మీకు పుట్టింటి వాళ్ళు ఆడపిల్లని ఎంత నవ్వుతూ పంపించారు, ఎంత సంతృప్తి పరిచి పంపించారో అంతే విధంగా 10 రెట్లు 1000 రెట్లు పుట్టింటి వాళ్ళకి కలిసి వస్తుంది. ఆ విషయం తెలియదు పుట్టింటి తల్లిదండ్రులకు కానీ అన్నదమ్ములకు కానీ అన్న వదినలకు కానీ. కాకపోతే మనం ఏంటంటే ఆడపడుచుకి ఎందుకు పెట్టాలి అని వదినలు అంటారు. సరే నీ మాట ప్రకారమే ఇప్పుడు ఎక్కడ ఇలే అని వీళ్ళు అనుకుంటారు. తల్లిదండ్రులు కూడా కోడల్ని కాదని కొడుకుని కాదు అని పెట్టగలిగే స్తోమత ఉన్నా కూడా పెట్టలేని పరిస్థితులలో ఉంటూ ఉంటారు. పెట్టాలి కదా, ఇది కీడు కదా అని చెప్పేసి అంటే ఖచ్చితంగా పెడతారు. ఎంత కష్టమైనా కూడా అది ఎంత రేట్ అయినా కూడా వెనుకాడరు అనమాట ఆడపిల్లకు పెట్టే దాంట్లో. కాబట్టి మనం ఈ 5 వస్తువులు మీకు చెందేటట్టుగా చూడండి. మీరు ఎంతవరకు అయితే చెందుతుందో పెట్టగలుగుతారు.